ఏం లేదు మేడము. నిన్న వచ్చారు, నోటీస్ ఇచ్చారు మాకు. 4 గంటలకి 5 గంటల లోపల వచ్చి నోటీస్ ఇచ్చారు. మీదేం షాప్ అన్న? నాది పక్కన మెకానిక్ షాప్, ఫస్ట్ షాప్ నాదే అక్కడ. నా పక్కన వైన్స్ షాప్ ఉంది, వైన్స్ మొత్తం ఉంది. దానికి నోటీస్ ఇచ్చారు 3 రోజుల కింద. దానికి కూడా నోటీస్ ఇచ్చారు. ఇచ్చారు కానీ దానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారంట. నోటీస్ మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ పర్మిషన్ ఇచ్చారంటే దానికి కారణం అర్థం చేసుకోవాలి మీరు అందరు. కరెక్టే కదా? కానీ వాళ్ళు పెద్ద మనుషులు, మేమైతే గరీబ్ వాళ్ళం. మాకేమన్నా చేస్తే మేము ఊరుకుంటాం. మేమేం చేయలేం కదా, లేబర్స్ మనం. ఆ షాపుల మీద మా బతుకులు, చిన్న చిన్న పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. అదే షాప్ మీద మా చెల్లెల్ని పెళ్లి చేసినాం. 30 లక్షల అప్పులు ఉన్నాయి నాకు. పెళ్లి చేసి కూడా నాకు 6 నెలలు కూడా కాలేదు. అప్పుల్లో ఉన్నా నేను. ఆ అప్పులు ఎవరు తీరుస్తారండి? ఆ షాపుల మీద బతుకుతున్నాము. ఇంట్రెస్ట్లో డబ్బులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మీ షాపులు ఇక్కడ ఉన్నాయి అంటారు. దాని మీదనే మీ జీవనాధారం, దాని మీదనే మీ పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలు, పిల్లల్ని చదివించడం, ఇవన్నీ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ 15 సంవత్సరాలలో చాలా మారినాయి. వాళ్ళందరూ చేయాలనేటువంటి పనిని రేవంత్ సర్కార్ ఎందుకు చేస్తుందంటారు? మనము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి ఏమి జరగలేదండి. బాగా చూసుకున్నారు. మా తప్పు, మేము ఇంటి నుంచి కాంగ్రెస్కి ఓటేసేవాళ్ళం. మా ఇంటి నుంచి మేము కాంగ్రెస్కి ఓట్లు వేసేవాళ్ళం. మాకు ఈ దినం చూపెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఇలాంటి ఒక్కటి కూడా ఇబ్బంది పట్టలేదు. ఇలాంటి ఏం చెప్పుకోలేదు. ఎక్కడికైనా ఒక్కడు వచ్చి కూడా అడిగేవాడే లేదు. ఎలా నడుస్తుంది కానీ అడిగేవారు, ఎలా నడుస్తుంది బాగున్నారు అంతే అడిగేవాళ్ళు. ఇలాంటి దౌర్జన్యం ఎవరు చేయలేదండి. మహా అంటే చాలా ఎక్కువ దౌర్జన్యం చేస్తున్నారు. చిన్నోళ్ళు లేకుండా పెద్దలు 24 అవర్స్కి నోటీస్ ఇచ్చారండి. నిన్న 5 గంటలకు 4 గంటల లోపల వచ్చి నోటీస్ ఇచ్చారు. 24 అవర్స్ దాని మీద రాసి ఉంది. 24 అవర్స్కి అర్థం ఏంటండి? ఇలా సాయంత్రం రావాలి. పొద్దుగాలు మీరు 7 గంటలకు వచ్చి మీరు జేసీపీలు పెట్టి కొడతారంటే మేము ఏమైపోవాలి? మేము సామాన్లు తీస్తున్నాం, అయినా వినట్లేదు. వచ్చేయండి లేకపోతే మీ మీద వేసేస్తున్నాం అని చెప్తున్నారు. మేము ఏడుస్తాం, మీకు అదేమైనా పట్టించుకోవట్లేదు. మొత్తం టాస్క్ ఫోర్స్ అంటే వచ్చేసి పోలీసులు పెట్టేసి అందరికీ జరుగు కొడతామని లాగేసి, చిన్న పిల్లలు లేడీస్ ఉంది, వాళ్ళనేమో డ్యూటీలో బయట ఉన్నాడు, ఆమె నడిపిస్తుంది, ఆమె చిన్న పోరడు ఉన్నాడు. అలా ఏం చూడకుండా మొత్తం జేసీబీ పెట్టి కొడుతున్నాం. మేము సామాన్లు కూడా తీసుకోలేదు సరిగ్గా. నువ్వంటున్నావు దౌర్జన్యం అని, వాళ్ళు అంటారు బఫర్ జోన్ లో ఉంది అందుకనే కూలగొట్టేసాం, ఇది అక్రమమైన కట్టడాలు అంటున్నారు. సరే ఓకే, బఫర్ జోన్ అంటున్నారు. ఇంత పెద్ద కాంప్లెక్స్ మీనాక్షి కనబడుతుంది మీకు, ఇంత పెద్ద వైన్స్ ఉంది, వెనకాల 3 బిల్డింగ్లన్నీ దౌర్జన్యం లేదా మేడం? చెరువు పక్కన మీరు చూడండి, జూమ్ చేయండి సార్, మీరు చూడండి ఈ బిల్డింగ్ మొత్తం. అది మీకు చెరువు పక్కన, ఇది మీకు చెరువు పక్కన సార్, మీరు కూడా చూడొచ్చు, కనిపిస్తుంది కదా మేడం? మొత్తం చెరువు పక్కన ఉంది అది. అదేమో 5 స్టార్ హోటల్స్, ఇవన్నీ పెద్ద లాడ్జ్లు, దానికి పట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి, మేము చిన్నోళ్ళు, అంతే కదండి? చిన్నోళ్ళు కూడా తీసుకోవాలి. అందరూ పెద్ద మనుషులు పనికి వస్తారు. ఓకే, మేము కూడా ఓట్లోనే కదండి, మాకు కూడా కడుపులో ఉన్నాయి కదండి. 2 రూపాయల కోసం మేమైనా పెద్ద బిల్డింగ్ కట్టట్లేదు, రేకులు షాపులు. అది ఏమైనా పెద్దగా చేస్తున్నట్టు మీరు వచ్చి ఆపండి. మేము కూడా ఓకే మా తప్పు అని చెప్తాం. చిన్న రేకుల షాపు 12 ఫీట్లు 10 ఫీట్ల షాపులు అండి, దానికి ఏమైనా మేము దోచేస్తున్నామండి? పట్టాలండి, అది కూడా మేము ఏదో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నట్టు ఓకే, పట్టా ల్యాండ్ కాబట్టి ఓనర్తో మాట్లాడి ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు కూడా సరే బతుకుతున్నారని ఇస్తున్నారు జగ. వాళ్ళు కూడా అది దౌర్జన్యం చేయట్లేదు. వాళ్ళు కూడా ఏదో పాపం బతకనని ఇస్తున్నారు. పట్టా ల్యాండ్లో మనం షాపులు పెట్టుకున్న 10 ఫీట్లు 12 ఫీట్ల షాపులకి ఇలా చేస్తే ఆ పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు తీస్తారండి? ఇది మీనాక్షి అంత పెద్ద బిల్డింగ్, వెనకాల ఫిలిం సిటీ ఉంది, మళ్ళీ ఇక్కడ పెద్ద బిల్డింగ్. ఈ గ్రీన్ గ్రేస్ అయితే మీకు చెరువులో ఉందంట. ఒక బిల్డింగ్ మొత్తం, అది చెరువు మొత్తం, ఆ చెరువులో ఉంది. అది కనపడతలేదా మేడం? అది 10 తల్లల పైన ఉంది. అది కనపడతలేదు, 10th ఫ్లోర్ పైన ఉంది. అది వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకైతే ఏం చేయలేరు. మేము చిన్నోళ్ళు కదా మేడం, దాని మీద ఏం చెప్తాము? ఏదో ఒకటి ప్రభుత్వం మనకు హెల్ప్ చేస్తే ఓకే, లేకపోతే వేరే జాగా చూపెట్టినా మనం చేసుకుంటాం. ఏదో ఒకటి దారి చెప్పాలి కదా మేడం. మేము రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు. మా పిల్లలంతా ఏమైపోవాలి, రెంటింట్లో ఉంటున్నాం మనం. అది చూసే మనకు 10-12 వేలు రెంట్ ఇంటికి. ఇప్పుడు 10,000 కింద లేదు మేడం. సింగిల్ బెడ్రూమ్ అయినా 10,000 కింద లేదు మనకు. మరి మేము బతకాలి, ఆలోచించాలి కదా మేడం. ఉన్న పలంగా చూడొచ్చు, ఏం లేదన్నా, లేబర్స్ చేయి, మెకానిక్, అబద్ధం చెప్పేది ఏం లేదు, నా షాపే అది. ఉన్న పలంగా ఇప్పుడు నీ షాప్ తీసేసిండ్రు. ఈ రోజు వరకు కొంత హోప్స్ ఉండే ఆ షాప్ మీద నీ కుటుంబం నడుస్తుందని. ఈరోజు ఉన్న పలంగా నీ షాప్ ఎత్తేసారు. పరిస్థితి ఏంటి రేపటి నుంచి? ఏం చేయాలి మేడం? అదే అర్థం కాక అడుగుతున్నాం కదా. ఏం చేయాలి? ప్రభుత్వం చెప్పాలి మాకు, మేమేం చేయాలి? గవర్నమెంట్ చెప్పాలి మాకు, మేమేం చేయాలి? ఎలా బతకాలి? సొంత ఇల్లు అయితే ఇయ్యరు. సరే ఏదో ఒకటి పని చేసుకుని వేరే వాళ్ళ జగాల అద్దెకుండి షాప్ పెట్టి చేస్తున్నా కూడా అది కూడా తీసేస్తున్నారు. షాపులకి పర్మిషన్ ఇచ్చారు, అన్నీ ఉంది, పట్టాలండి అన్నీ, మరి బఫర్ జోన్ రిజోర్ అంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఎక్కడున్నారు మీరు?
సో నిన్ను డైరెక్ట్గా ఈప్ మీద కొట్టకుండా డైరెక్ట్ పొట్ట మీద కొట్టిరన్నా. మరి హైడ్రా అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అంటే సూచించేటువంటి ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పాలి ఈ మనకు ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే కాంగ్రెస్లో పెద్దవాళ్ళ కోసమే, చిన్నవాళ్ళ కోసం ఈ కాంగ్రెస్ సర్కార్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పని చేస్తున్నాడంటే, నేను కాంగ్రెస్ ఇల్లు నాది, కాంగ్రెస్లో నుంచి మా ఇంటి నుంచి కాంగ్రెసే, నాకు సిగ్గు వస్తుంది చెప్పడానికి మా ఇంటి నుంచి కాంగ్రెస్ ఉందని. రేవంత్ అన్న నువ్వు చూస్తున్నా అంటే నువ్వు మనిషి అయితే కాదు. ఎందుకంటే చిన్న చిన్న కడుపులు కొట్టడం అంటే అందరికి చూసుకొని నడవాలి మేడము. మీకు ఓట్లు ఇంటికి వచ్చి అడుగుతారు మేడం, ఇంటిగా అట్లా మాకు కూడా చూసుకోవాలి. మేమేం పెద్దగా ఏం అడగట్లేదు, మా ఉన్న జగలో మాకు ఉండనియండి. మేము ఏదో చెరువు మూసుకొని పనిచేస్తున్నాం. పట్టా ఉంది, అన్న పట్టా చూపెడుతున్నారు. ఫస్ట్ నా షాప్ నుంచి స్టార్ట్ అయింది, మెకానిక్ షాప్ నాది, దాని తర్వాత పాన్ షాప్ ఉంది, దాని తర్వాత అక్క షాప్ ఉంది. అన్ని షాప్లను ఇక గులుసుకుంటా ఓడేనా? మీరు ఎంత బతిలాడినా, మీరు ఎంత అడిగినా, కనీసం ఇంకొక 2 రోజులు టైం అడిగినా ఏమన్నా కనీసం కనికరించిర్రా అన్న? మేము 4 hours టైం ఇవ్వండి మేడం, మీరు 4 hours టైం ఇచ్చారు కదా, 24 hours టైం ఇచ్చారు కదా, 4 గంటలకి రండి, మేము మొత్తం మేమే ఇప్పుకొని చూస్తాం. అది మీరు అంటున్నారు కదా సర్వే చేయండి. దాని తర్వాత వారం కాబట్టి 2 రోజులు అంటున్నారు కదా, వారం మేము వెయిట్ చేస్తాం. అంటే మీకు ఎక్కడ టైం ఇస్తే మీరు కూడా ఎక్కడ హైకోర్టులోకి పోయి మీరు కూడా కొంత గ్రేస్ పీరియడ్ తెచ్చుకుంటారేమో అని భయమా? మన టైం ఇస్తే మా దగ్గర పట్టాలు ఉన్నాయి, మేము పోయి స్టే ఆర్డర్ ఏదైనా తీసుకొస్తాం కదా మేడం. స్టే ఆర్డర్ మా దగ్గర పట్టా ఉంది, లేదంటే ఓకే మేము కూడా తప్పు ఉంది కాబట్టి సరే మా తప్పు ఉందని మేము మీడియా కూడా ఒప్పుకుంటాం. మా తప్పు లేదు కదా మేడం, మేము పట్టా చూపెడుతున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. పేపర్లు చూపెడుతున్నాం, పేపర్ లేకపోతే మీరు కూడా 2 మాటలు చెప్పొచ్చు.